కాళేశ్వరం నివేదికపై మంత్రి ఉత్తమ్ మీడియాతో చిట్చాట్ చేశారు. స్పీకర్ కాళేశ్వరం నివేదికను టేబుల్ చేశారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలకు కూడా కాపీలను పంపించామన్నారు. కోర్టు విషయాలపై మాట్లాడానన్న ఉత్తమ్ అన్ని విషయాలు సభలోనే చర్చిస్తామన్నారు. కాళేశ్వరం నివేదికపై సాయంత్రం 4 గంటలకు చర్చ ఉంటుందని చెప్పారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంటామని ఉత్తమ్ అన్నారు. ఇక చర్చ తర్వాతనే తదుపరి విచారణ ఏంటనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తరపున హరీష్ రావుకి కాపీ ఇచ్చామని చెప్పారు. 650 పేజీల కమిషన్ రిపోర్టుపై ఒక నోట్ తయారు చేశారని ఉత్తమ్ అన్నారు. కమిషన్ రిపోర్టులో ఉన్న విషయాలతోనే నోట్ తయారు చేశారని అన్నారు. ఆ నోట్ ని సభలో చదువుతానని అన్నారు. తర్వాత సభలో సభ్యుల అభిప్రాయం తీసుకుంటామని ఉత్తమ్ తెలిపారు. కమిషన్ రిపోర్టుపై సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడతారని మంత్రి స్పష్టం చేశారు. కమిషన్ రిపోర్టుపై చర్చ తర్వాతే తదుపరి ప్రభుత్వం చర్యల ప్రకటన ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఎంత ఆలస్యమైనా ఈ రోజు సభలో కాళేశ్వరంపై సంపూర్ణ చర్చ జరుగుతుందన్నారు. కాళేశ్వరం నివేదికపై మంత్రి ఉత్తమ్ మీడియాతో చిట్చాట్ చేశారు. స్పీకర్ కాళేశ్వరం నివేదికను టేబుల్ చేశారని చెప్పారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, రైట్. ఎన్టీవీ ఉదయం చెప్పినట్టుగానే కాళేశ్వరం కమిషన్ మీద ఈ రోజు డే లాంగ్ సెషన్, ఈ చర్చ ముగిసేంత వరకు కూడా సభని కొనసాగించాలనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ కి ఇవ్వడానికి అనుకూలంగా చట్ట సవరణకు సంబంధించినటువంటి సభలో పెట్టినటువంటి బిల్లులకి ప్రభుత్వం సభ ఆమోదం తెలిపింది. అయితే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి నివేదిక మీద కొంత ప్రతిపక్షం నుంచి అలాగే బయట జరిగినటువంటి ప్రచారానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ సభకు వస్తేనే హార్డ్ కాపీని ఇస్తామని చెప్పారు అనేటువంటి లీక్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ కి బదులు హరీష్ రావుకి ఆ కాపీని ఇచ్చాము అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. అలాగే సాయంత్రం 4 గంటలకి సభలో ఈ అంశానికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ కి ఇచ్చినటువంటి నివేదిక మీద చర్చిస్తామని చెప్పారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆయన కాళేశ్వరం కమిషన్ ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సభలో ఆయన ప్రజెంటేషన్ కి సంబంధించినటువంటి విషయాల మీద ఒక నోట్ ని రెడీ చేసుకున్నారు. ఆ నోట్ ని ఆయన ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత సభలో ఉన్నటువంటి సభ్యులందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఎలాంటి విచారణ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి స్పష్టత వస్తుంది. అది సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే కాళేశ్వరం కమిషన్ మీద పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు, సభలో ఉన్నటువంటి సభ్యులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులకు కూడా అవకాశం ఇచ్చి సభ్యులందరి అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనేటువంటి ఒక మాటని ఆయన చెప్పారు. ఇప్పటికే శాసనసభాపతిగా సభ ప్రారంభమైనటువంటి ముందే ప్రారంభం అవగానే సభలో ఏ అంశాలని సభలో పెడుతున్నామనేటువంటి అంశాల్లో టేబుల్ చేశారు. అందులో కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినటువంటి నివేదిక కూడా ఉంది. ఆ తర్వాత ఈ శాసనసభలో ఉన్నటువంటి ప్రధాన పక్షాలకు శాసనసభ పక్ష నాయకులందరికీ కూడా పెన్ డ్రైవ్, అలాగే పెన్ డ్రైవ్ ని కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చారు పెన్ డ్రైవ్ లో. అయితే వీటన్నిటి మీద జరిగినటువంటి ప్రచారం అన్నిటి మీద కూడా ఆయన స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి అంశాలు ఇవి. సాయంత్రం జరిగేటువంటి చర్చ పూర్తిగా కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద పూర్తిగా చర్చించిన తర్వాత మాత్రమే సభని వాయిదా వేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం అనుకున్నటువంటి బిల్లులపై చర్చ ముగిసింది కాబట్టి లంచ్ బ్రేక్ తర్వాత కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినటువంటి నివేదిక మీద చర్చిస్తారు. ఇంతలో సీఎం కూడా అసెంబ్లీకి చేరుకుంటారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ చర్చ ఉంటుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.